మిగతా కార్లు ఎక్కడా? పెళ్లివారు వెనుకున్నారా? అవును, వాళ్ళు వెనకొస్తున్నారు. ముహూర్తం సమయం గడిచిపోతుంది కదా అని మేము పెళ్లి కొడుకుని తీసుకుని ముందుగానే వచ్చేసాము. తద్వారా సరైన సమయానికి పనులన్నీ పూర్తవుతాయని. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారులేండి. సరే సరే, ఇంకా ఇది మీ సొంత ఇల్లు అనుకోండి, అస్సలు మొహమాట పడకండి. తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. లోపల మీ అల్పాహారం తయారుగా ఉంది, రండి. అవునా అన్న, మీరు బాబాయ్ని లోపల తీసుకెళ్ళండి. నేను అర్జున్ గారికి స్వాగత హారతి అయ్యాక అందరినీ తీసుకుని లోపలికి వస్తాను. సరేనన్నా, మీరు రండి. అదండి. అరే పక్కకు పో, ముందు నన్ను చూడనివ్వు. నన్ను ఎందుకు తోస్తున్నావు? నువ్వు ఒక్కదానివే చూస్తావా ఏంటి? నాకు నా కాబోయే మామయ్యని చూడనివ్వు. ఓ మామయ్య గారు, నేను లిల్లీని, ఇంకా నేను టూలీని. నాదైపోయింది బిడ్డ. పెళ్లి కొడుకు మిఠాయి తినిపించు. బావగారు, మేమంతా అహానా ఫ్రెండ్స్ అండి. అసలు బావగారు, అహనా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాపం తను చాలా బాధలో ఉంది, నొప్పిగా ఉంది. బాధ? దేని గురించి బాధ? తనకి నొప్పి ఎక్కడ వస్తుంది? గుండెలోని బాధ బావగారు. మీ పరిస్థితి బాగానే ఉంది కదా బావగారు? అంతా బాగానే ఉంది. లేదు లేదు, మా ఉద్దేశం ఏంటంటే కన్నయ్య కోసం రాధ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో, అలాగే కన్నయ్య కూడా ఆమెను కలవడానికి అంతే ఆతృతగా ఉన్నాడని. ఆతృత ఎవరికి? నిరీక్షణ ఇప్పుడు ముగిసింది. నేను నా రాధను తీసుకువెళ్ళడానికి వచ్చేసాను. వస్తున్నావా? సరే, లేకపోతే అన్నయ్య సాయంత్రం వచ్చి మండపం నుండి ఎత్తుకెళ్ళిపోతాడు. అహానా బిడ్డ. అమ్మా, అమ్మ నువ్వు ఇక్కడ? అంతా బాగానే ఉంది కదా? ఏమైనా జరిగిందమ్మా? అహానా, ఏమవుతుంది? అయినా నువ్వు అలా భయపడుతున్నావేంటి? బెను, నీ బారాత్ గుమ్మం దాకా వచ్చింది. నేను విధవరాల్ని కదా, అందుకే పెళ్లి కొడుక్కి స్వాగత హారతి ఇవ్వలేను. అందుకే నీ పెద్దమ్మ ఇస్తోంది. ఎంత ముద్దుగా ఉందో నా బిడ్డ. నా చిట్టి తల్లికి ఎవరి దిష్టి తగలకూడదు. నా బంగారు తల్లి. అహనా, ఇప్పుడు కాసేపటి నిన్ను దండలు మార్చుకోవడానికి పిలవడానికి వస్తారు. ఆ తర్వాత 7 అడుగులు సింధూర ధారణ, ఇంకా రేపొద్దు నీ అప్పగింతలు. తర్వాత ఎప్పటికీ నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుంది. అహనా, నేను ఈరోజు కూడా నీ మీద చేయి చేసుకున్నాను. నీకెంత నొప్పిని కలిగించాను. అంత నొప్పి నా చేతులు కలిగితే బాగుండేది. అప్పుడే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికేది. వద్దు అమ్మా, దయచేసి అలా అనకు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అహానా బిడ్డ, ఇన్ని సంవత్సరాల్లో మనం కలిసి ఎంతో సహించాం కదా. కానీ నా ప్రతి కష్టంలో నువ్వు ధైర్యంగా నాకు తోడుగా నిలబడ్డావు తల్లి. ఎన్ని బాధలు పడ్డామో మనం. ఇంకా కలిసి ఎన్ని కలలు కన్నాము. అంతే, ఈ రాత్రే. తర్వాత నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళిపోతావు. కానీ అహనా, నువ్వు నా గురించి అస్సలు చింతించకమ్మా. నేను కోరుకునేది ఇంతే. నువ్వు నీ అత్తింటి వారి మనసు గెలుచుకోవాలని, వాళ్ళని బాగా చూసుకోవాలని. చూడహనా, చదువు ప్రతి ఒక్కరి రాతలో ఉండదు. నాకు తెలుసు నీ కళ అది. నువ్వు BA పాస్ అయి ఉద్యోగం చేయాలని. మీ నాన్నగారి కళ కూడా ఇదే కదా హనా? కానీ ప్రతి కళ నిజం కాదు కదా తల్లి. కొన్ని కళలు ఎప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. కానీ అవును, ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో. ఈ ఇంట్లో వీళ్ళు కూడా దీని తర్వాత నీకు చోటివ్వరు. నువ్వు నీ అత్తింట్లోనే ఉండాలి. ఏదేమైనా నువ్వు వాళ్ళ మనసు గెలుచుకోవాల్సిందే. అన్న, ముందు పూలమాల షాప్ ఉంది, అక్కడ బెస్ట్ దండలు దొరుకుతాయి. మంచి విషయం.
ఈ దండ నా కాబోయే భార్య అహానా కోసం. అమ్మా, మిమ్మల్ని అవమానపరిచే పని ఏది చేయను. కానీ నాకు ఒకే ఒక విషయం భయంగా ఉందమ్మా. నేను వెళ్ళిపోయాక నువ్వు ఒక్కదానివే ఈ ఇల్లంతా పనిచేయాల్సి ఉంటుంది. నీకేదైనా కష్టం వచ్చినా వీళ్ళు నిన్ను వదిలిపెట్టరమ్మా. ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు? ఆహనా, బిడ్డా చూడు, నువ్వు నా గురించి అస్సలు బెంగ పెట్టుకునే అవసరం లేదు. నువ్వు నీ జాగ్రత్తలో ఉండు చాలు. నా సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, నువ్వు తప్ప నాకంటూ ఎవరున్నారు? ఆహనా, నేను నీకు చెప్పాను కదా, నన్ను నేను చూసుకోగలను. ఇంకా అయినా సరే తల్లి, మనం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. అంతేకాదు, నేను నిన్ను కలవడానికి నీ అత్తింటికి కూడా వస్తాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, నీ అత్తింటి వారు చాలా మంచివాళ్ళని. నిన్ను తప్పకుండా కలవనిస్తారు. వద్దమ్మా, వద్దు. నేను చెప్పేంత వరకు నువ్వు నా అత్తారింటికి రాకూడదు. ఒకవేళ వాళ్ళు నిన్నేమైనా మాటలంటే అది నేను తట్టుకోలేను. అందుకే నేను చెప్పేంత వరకు నువ్వు నా అత్తారింటికి రాకూడదు. సరే అహానా, నువ్వు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. ఆఖరికి నీ సంతోషంలోనే కదా నా సంతోషం ఉంది. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. The number you are trying to call is currently not reachable. అహానా, ఎంత దూరమైన పారిపో, ఈ రాత్రి నువ్వు నాదానివి అవుతావు. విధి కానీ నీ కాబోయే భర్త కానీ ఎవరూ నన్ను ఆపలేరు. ఈరోజు నేను నా తీరని కోరికను తీర్చుకుంటాను. ఈ ప్రపంచం ఏమైపోయినా సరే. అరే, భయం దేనికి బిడ్డా? నీకు పెళ్ళి అంటే భయంగా ఉందా? అత్తారింటికి వెళ్ళాలంటే భయంగా ఉందా? అరే, మొదట్లో కొంచెం భయంగానే ఉంటుంది, కానీ రాను రాను అంతా సర్దుకుంటుంది తల్లి. భర్త దీవెనలు మరియు ప్రేమ ఎప్పుడూ ఉంటే ఏ కష్టమైనా సులువుగా అనిపిస్తుంది అహనా. అంతేకాకుండా నా అల్లుడు గారి మనసు చాలా మంచిది. చూడు, అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నీకే విషయంలోనూ ఎప్పటికీ ఏ లోటు రానివ్వడు. అహనా, నా మనసు చెప్తోంది తల్లి, నువ్వు అతనితో చాలా సంతోషంగా ఉంటావని. అమ్మా, నాకు దేని గురించి భయంగా ఉందో నీకెలా చెప్పను? ఒకవేళ మధుర్ ఇక్కడికి వస్తే ఏమవుతుందో దేవుడా. మా అమ్మ కోసం అలాంటిది ఏమీ జరగనివ్వకు ప్లీజ్. మా అమ్మ చాలా కష్టాలు పడింది. రాఖీ, అన్నిటికన్నా అందమైన దండ తీసుకునిరా. ఈరోజు నా ప్రాణంతో నా పెళ్ళి. ఇంకా ఏ వధువు అయితే ఇప్పటికే వేరొకరు సొంతం అయిపోయిందో, ఈరోజు నేను ఆమెను నా సొంతం చేసుకోబోతున్నాను. అహానా, ఏం ఆలోచిస్తున్నావు తల్లి? ఏం లేదమ్మా, నేనేమీ ఆలోచించడం లేదు. నేను పూర్తిగా బాగున్నానమ్మా. అయినా సరే నా మీద అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఇంకా దేని గురించి చింత? అరే, మీరంతా మీ నబులాటలు ఆపండిక. ఆచారం కూడా పూర్తి చేయాలి కదా. ముహూర్తం సమయం దాటిపోతుంది. అయినా అర్జున్ గారు, మీకు ఒక విషయం పెళ్లికి ముందే స్పష్టంగా చెప్పేస్తున్నాను. మా ఆడపడుచుని కాస్త బాగా చూసుకోండి. పెళ్ళైన 2 రోజులకే పుట్టింటికి వచ్చేలా చేయకండి. ఆడపిల్లలు పుట్టింటికి ప్రతి 2 రోజులకి కష్టాలు చెప్పుకోవటానికి రారు. అత్తింటి వారు తనని రాణిలాగా ఎంత బాగా చూసుకుంటున్నారో చూపించడానికి వస్తారు. మా తమ్ముడులాంటి అబ్బాయి దొరకడం అదృష్టం. చూడండి, మీ అమ్మాయికి దేనిలోనూ లోటు రానివ్వడు. మీరు అసలు టెన్షన్ పడకండి.
సరే అయితే స్వీట్ తినండి. అయ్యో వద్దు వద్దు, కొంచెమే, ఎక్కువ వద్దు. ఏమయ్యా పెళ్లి కొడుక, ఇప్పుడు నా చేత్తో స్వీట్ తినరా? అంటే అహనా చేత్తో తింటారా? అయ్యో అలాంటిది ఏం లేదు, నేను ఎక్కువ తీపి తిన్ను. సరే అయితే కొంచెమైనా తినండి. ఇంకా కాలేదా మీది? ఇంకెంతసేపు అర్జున్ గారిని ఇలా నిలబడతారు? ఇక చాలా ఆపండి. ఆహా అయిపోయింది బిడ్డ, అందరినీ లోపలికి తీసుకువెళ్ళు. ఇంకా అమ్మాయిలు మీ ఫ్రెండ్ ని త్వరగా మండపానికి తీసుకురండి, ఋషి ముహూర్తం గడిచిపోతోంది. సరే పిన్ని. ఏమైంది అహానా? ఏం ఆలోచిస్తున్నావు? అయినా కిటికీలోంచి ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఏమీ చూడలేదు. పిచ్చిదానా అహానా దొంగచాటుగా పెళ్లి కొడుకును చూస్తోంది. సరే ఇవన్నీ వదిలేయండి, మీరు ఏదైనా చెప్పడానికి వచ్చారా? ఇంకేముందే ఇప్పుడు చెప్పేందుకు. ఇప్పుడు కంగారు పడటం ఆపి మండపానికి రా, నిన్ను తీసుకురమ్మని చెప్పారు. తీసుకురమ్మని చెప్పారా? పదండి. అరే ఎంత సిగ్గులేని దానివే నువ్వు. అరే ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాక సిగ్గు ఎందుకు? అయినా మీరే కదా రమ్మని చెప్పారు, అందుకే వెళ్తున్నా కదా. అవునవును, మేం వెళ్దామన్నాము, కానీ దాని అర్థం ఇది కాదు. పరుగెత్తుకుంటూ వెళ్ళి మండపంలో కూర్చుంటావని కాదు. నువ్వు పెళ్లి కూతురువి, మేం తీసుకెళ్తున్నాం కదా నిన్ను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మాతో పాటు తల వంచుకుని మెల్లమెల్లగా నడువు. మీరే కదా వెళ్దామన్నారు, అందుకే నేను బయలుదేరాను. ఇప్పుడు తల వంచుకుని నిలబడే ఉంటావా లేక నడుస్తావా? పద, మేం ఆట పట్టిస్తున్నాంలే. వధువుని తీసుకురండి మహాశయ, త్వరగా తీసుకుని రండి. సరేనండి. సరే నేను తీసుకొస్తాను. ओ 16 बरस के 2 कदम चौखट के बाहर क्या गए, तेरी कुड़माई के दिन आ गए। हाय बन्नो परदेसिया के देश के, चौबाग तुझको भागे, तेरी कुड़माई के दिन आ गए। ले रहे सब नाए तेरी माई बाबुल का घर बार है, गेंदा गुलाबों से सजे डोली तेरी तैयार है। झूलों के मौसम बोते हमसे रोके ना गए, तेरी कुड़माई के दिन आ गए, तेरी कुड़माई के दिन आ गए। మీ అనుమతి ఉంటే మరి మేము పెళ్లి తంతు మొదలు పెడతాము. మధుసూదన్ గారు, మా తరపు నుంచి పూర్తిగా అనుమతి ఉంది. సమయం ఉండగానే పనులన్నీ అయిపోవాలి. అరే ఇదేంటి, ఇక్కడ మనకు స్వాగతం చెప్పడానికి ఎవరూ లేరు. పెళ్లి కొడుకు వచ్చేసాడు కదా, మరి ఈ కార్ ఎవరిది? పెళ్లి కొడుకు వాళ్ళదే కావచ్చు, అయినా చెప్పారు కదా ఎవరో వెనకాల వస్తున్నారని. వాళ్లే అయ్యుంటారు. వీళ్ళు పెళ్లి కొడుకులా అలంకరించిన కారులో ఎందుకు వచ్చారు ఎవరికి తెలుసు? పద లోపలికి వెళ్ళి చెప్దాం, ఎవరినైనా వాళ్ళని పిలవటానికి పంపమని. పద. ఏమైంది? పిలవండి ఎవరినైనా.
లేక నేరుగా మండపానికి వెళ్దామా? నాకైతే అనిపిస్తోందన్నా మనం నేరుగా లోపలికి వెళ్ళాలని. మాధవ్ అన్నయ్య, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా వస్తున్నారు, మీరు వాళ్ళకి స్వాగతం చెప్పరా? ఎవరు చెప్పారు? అరే మేమే స్వయంగా చూసాం. వాళ్ళు బాధపడతారు. అక్కడ స్వాగతం చెప్పడానికి ఎవరూ లేరు, అందుకే మీకు చెప్పడానికి వచ్చాము. సరే, నేను చూస్తాను. నమస్కారం, నమస్కారం, నమస్కారం. మీరంతా ఎవరు? మమ్మల్ని గుర్తుపట్టలేదా? కాబోయే పెళ్లి కొడుకునే గుర్తుపట్టలేదా? అరే, ఈరోజు మీ చెల్లితో నా పెళ్లి జరగబోతోంది. ఇంకా మీరేమో నన్ను గుర్తుపట్టడమే లేదు. పెళ్లి కొడుకు మండపంలో ఉన్నాడు. మరి పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న ఈ రెండో అబ్బాయి ఎవరు? అసలు విషయం ఏంటో అర్థం కావటం లేదు. వీళ్ళు పొరపాటున వేరే పెళ్లికి రాలేదు కదా? అరే, ఇలాంటి తప్పు ఎవరు చేస్తారు? పెళ్లి చేసుకునే వారికి తెలిసే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళాలో. ఏదో తేడాగా ఉంది. ఎవరు మీరు? అసలు ఏంటి చెత్తవాగుడు? చూడు, నీ ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తుపట్టడం లేదు. రా ఇక్కడికి, చెప్పు వీళ్ళకి నేనేమవుతానో నీకు. అహానా? నా అహానా? ఒక్క నిమిషం, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. దయచేసి ఎవరైనా మాకు వివరంగా చెప్తారా? మాకేమీ అర్థం కావడం లేదు. అహానా, ఎవరి అబ్బాయి? నీకు ఇతను తెలుసా? ఏంటో ఇతను ఎక్కడో చూసినట్లు ఉంది. అరే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎవరు వీళ్ళు? అన్న చిన్న ఇక్కడే నిలబడ్డాడు. పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో ఈ పెళ్లి కొడుకు మరియు అతని స్నేహితులు. అన్న, నాకేం అర్థం కావటం లేదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. చూడండి, నాకు అనిపిస్తుంది మీకేదో అపార్థమైనట్టుంది. మీరు బహుశా రాంగ్ అడ్రస్కి వచ్చారు. ఖచ్చితంగా వేరే అడ్రస్ అయి ఉంటుంది. చూడండి, మా పెళ్లి కొడుకు ఇప్పటికే ఇక్కడికి వచ్చేసాడు. మీరు ఇది వదిలేయండి. మీరు నాకు అడ్రస్ చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. ఆపండి. నేను సరిగ్గా సరైన చోటుకే వచ్చాను. ఎవరినైతే పెళ్లి చేసుకోవటానికి వచ్చానో తను కూడా ఇక్కడే ఉంది. అహానా, అహానా. అహానా, ఎవరి అబ్బాయి? నీకు ఇతను తెలుసా? అహానా, నేను నిన్నే అడుగుతున్నాను, చెప్తావా ఎవరితను? ఎవరు నువ్వు? అసలు ఏం కావాలి? నమస్కారం, నేను మధుగల్దార్. ఆహా, అయితే ఉదయం నువ్వేనా ఫోన్ చేసింది? నీతోనేనా నేను మాట్లాడింది? ఫోన్ అయితే నేనే చేశాను, కానీ ఎవరెత్తారో తెలియదు. నా బంధువులు ఎవరో ఎత్తారు. నోరు మూయి. ఉదయం ఫోన్ నేనే ఎత్తాను, నాతోనే నువ్వు మాట్లాడావు. ఇంకా చాలా అసభ్యంగా మాట్లాడావు నువ్వు. ఇలా పిచ్చిగా వాగడానికి కారణం తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను నా ఇష్టం ఉన్నట్టు ఆగుతా. పోరా. ఇదంతా ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? అక్కయ్య, ఇక్కడ రచ్చంతా ఈ అమ్మాయి చేసింది. ఈ అమ్మాయి చాలా ముదురులో ఉంది. పెద్దమ్మకి తెలిస్తే అసలు ఈ పెళ్లి జరగనివ్వరు.
నిజంగానే అహానాకి ఈ అబ్బాయికి ఏదైనా సంబంధం ఉందా అక్క? ఇతను చూస్తే రౌడీలా ఉన్నాడు. అహానా, ఎవరి అబ్బాయి? ఎవరు మీ అమ్మాయిని చూడండి, ఏం నిర్వాకం చేస్తోందో. ఎక్కడి నుండి ఊడిపడ్డాడో ఈ అబ్బాయి. అహానాని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పిన్ని గారు, మీకు ఇదంతా ముందే తెలుసు కదా, అవునా? లేదు కోడ్లా, నేను నిజమే చెప్తున్నాను. నాకు దీని గురించి ఏమీ తెలియదు. ఎవరినో ఇష్టపడుతున్నట్లు లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అహనా నాతో ఎప్పుడూ చెప్పలేదు. అవును, మీ అమ్మాయి మరి పత్తిత్తు కదా. నా మాట విను. ఒకవేళ మీ తల్లి కూతుళ్ళ వల్ల నా కుటుంబం మీదకు ఏ రకమైన మచ్చ వచ్చినా సరే నేను మీ ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తాను. అహానా, ఇదంతా ఏం జరుగుతోంది? నీకు ఈ అబ్బాయి తెలుసా? ఒకవేళ నీకు ఇతనితో ముందే సంబంధం ఉంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు?